అంటే మీరు చూస్తే 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ కి అంత వేవ్ లేకుండా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ 3 సంవత్సరాలలో కాంగ్రెస్ వేవ్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే కవితకి ఇప్పుడు లేకపోవచ్చు, పోరాడితే తిరిగితే కాదనట్లేదు. నీకు బండి సంజయ్ ఈ సీట్ 4 ఉండే బీజేపీ సీట్, 48 వచ్చినాయి. అవును, ఇంకో 4 వస్తే మేయర్కి వెళ్తారు. అవును, ఆయన ఎట్లా ఒక నోటితో వేవ్ క్రియేట్ చేసిండు. చెప్పలేము, వేవ్ క్రియేట్ చేసిండు నోటితో. ఈ అమ్మాయి రోజు టీఆర్ఎస్ తిట్టి ఓ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హరీష్ రావు ఉండడా సార్? కేసీఆర్ గారు మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగాలేదు అది అన్నారు, ఆయన బయటకు వచ్చిండు. కేసీఆర్ గారి తదనంతరం హరీష్ రావు, కేటీఆర్, నాకు తెలిసిన వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ ఉన్నంత వరకే వీళ్ళు దాని కింద, ఆ గొడుగు కింద ఇట్లా జరిగిన ఏం కాదు. కేటీఆర్ అన్నాడు అనుకో, తెల్లారి హరీష్ వెళ్ళిపోతాడు, పార్టీ ఇచ్చుకపోతుంది. కాస్త కూర్చొని లోకల్ బాడీలో రిజల్ట్ వచ్చింది, పాపం చచ్చిపోయింది అనుకున్న టీఆర్ఎస్ మళ్ళా పుట్టింది. ఎంపీ ఎలక్షన్స్ లో 0, ఈ పార్టీ ఖతమైంది అనుకున్నాం, మళ్ళా పుట్టింది. ఇది సర్వే కావాలంటే కేటీఆర్ నేనే ఉన్నా కేసీఆర్ అని చెప్పాలి, రాబోయే ముఖ్యమంత్రి నేనే అనాలి తప్ప కేటీఆర్ పెడుతున్నా రేపటి నుంచి ఇట్లా అనుకుంటున్నా అంటే ఒక్కడు పోతాడు, అట్లా దాంట్లో సగం మంది పోతారు. కేటీఆర్ అన్ఫిట్ సార్ ఒక అధ్యక్షుడిగా, పార్టీ చీఫ్ కానీ. బట్ ఆయనకు కేసీఆర్ కున్న దాని అంటారు క్రౌడ్ పుల్లింగ్ పవర్ లేదు లేదా సార్, అంత యాక్సెప్టెన్స్ లేదు. అంటే చక్కగా మాట్లాడతాడు, చూడడానికి మంచిగా ఉంటాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అదే మీకు అదే పేరు హరీష్ కు ఉంది, అదే పేరు కవితకు ఉంది, అదే పేరు కేటీఆర్ కు, అందరు ఫ్యామిలీకి ఉంది, మొత్తం 4 ఎక్స్పర్ట్స్. కానీ కేసీఆర్ ను ఎవరు కూడా బీట్ చేయలేరు. ఆయన ఎప్పటి వరకు ఉన్నాడో అప్పటి వరకు ఆ పార్టీ బ్రహ్మాండంగా నడుస్తుంది ఉంటుంది. నాతో కాదు ఆరోగ్యం అయిపోయింది, నా పని పండుకుంటున్నా, రిటైర్ అంటే ఒక్కడు అందులో కకావిక లేకపోతే ఆ పార్టీ. కేటీఆర్ ఎంపటి కూడా అన్న బయటకు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టింది కదా, ప్రెస్ మీట్ మీద ఏమంటారు? కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి పాలన A to Z విన్నా, చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్. అంతేనా? వాస్తవాలు ఏందో కాదో వేరే, అంటే ఈగో గానీ రేవంత్ రెడ్డి స్వార్థం అనేవాడి పేరు తీయకుండా అంతసేపు మాట్లాడాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి అనుకుంటా, ఆయన మీద 10 సార్లు మాట్లాడాడు. అది తప్పదు. కేసీఆర్ మీద ఇతను మాట నోరు కూడా తెలియదు అతని గురించి. అతని కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన ఎక్స్పర్టైజ్, ఆ భాష విలువ అన్ని ఇప్పటికి కూడా గ్రేట్. ఫ్యూచర్ సిటీ బొంద సిటీ అన్నాడు కదా, అన్నాడు, చాలా అన్నాడు. పంచ్ డైలాగులు అనేది. అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేవా సార్? రేవంత్ రెడ్డి పథకాలు కూడా కొన్ని మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పథకాలు. ఈ బాగున్నాయి అనడము, ఈ బాగాలేమని చెప్పొచ్చు కదా, ఎందుకు మొత్తం బాగాలేదు అనేవాడు. నువ్వు ఆయన ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వకపోతే అది ఎందుకు ఏదని అడుగుతుంది తప్ప, ఇది ఇచ్చినావు కదా అన్నాడు. అంటే ఏమన్నారా కేసీఆర్ అంటే మొత్తం బాగలేదు అనడం బదులు కొంత ఒప్పుకోవచ్చు కదా, బాగున్నాయి. ఈగోయిస్టిక్ ఇది కదా, ఎందుకు ఒప్పుకుంటారు? కేసీఆర్ ఏ ప్రభుత్వం అయినా డైనమిక్ బై, వాడు ఏదో ఖర్చు పెట్టాల్సిందే, ఏదో ఒక డెవలప్మెంట్ కావాల్సిందే. డెవలప్మెంట్ 0 అనేది ఏ ప్రభుత్వం కూడా సాధ్యపడదు. ప్రతి ప్రభుత్వం కాస్త కూస్తో మంచి పనులు చేస్తుంది. అసెస్మెంట్ ఎక్కడ వస్తుంది? పాతోళ్ళతో నీకు పూరుస్తారు, నువ్వు బెటరా ఆయన బెటరా అంటారు. ఆ టైంలో వచ్చే వేవ్, అడున్న సెంటిమెంట్, కొత్తదైనా పుట్టుకొచ్చింది అనుకో. ఇప్పుడు కొత్తగా బీసీ వాదం వచ్చింది, పొలిటికల్ వ్యాక్యూమ్ లో బీసీలు లేచే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా గొప్ప లీడర్ లేచిండు అనుకో, నువ్వు ఆపలేవు. ఆ వెళ్ళు వస్తుంది ఆ బీసీ వాదం. ఓకే, సో అది ఈ రోజు చూడాలి మనం ఎవరన్నా వస్తారా. మీరు గతంలో మాధవరెడ్డి గారికి PS గా వ్యవహరించినారు. సో ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉండే చనిపోయింది కదా సార్ మాధవరెడ్డి గారు? అవును. అప్పుడు పంచాయతీ మంత్రి ఉండదండి. ఓకే, అంతకుముందు కానీ హోం మంత్రి, ముందు హోమ్ మినిస్టర్, అంతకుముందు హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఓకే, ఒక టర్మ్ హోమ్ అయినాక 1 year ఉన్నాడు. ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళంతా ఓడిపోయి అపోజిషన్ ఉన్నారు. ఆయనకు ఫస్ట్ హోమ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ ఇచ్చింది. మళ్ళీ గెలిచినాక హెల్త్ మినిస్టర్ అండి ఎన్టీఆర్. దాంట్లో ఎన్టీఆర్ దిగిపోయినాక హోమ్ మినిస్టర్ అండి. చనిపోయేటప్పుడు ఇంకోసారి క్యాబినెట్ లో పంచాయతీరాజ్ మినిస్టర్, 4 సార్లు మంత్రి ఆయన. ఓకే సార్, ఏం జరిగింది సార్ అప్పుడు మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు? మీరు వెంటనే ఉన్నారా? ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఆ టైంలో నక్సలైట్ చాలా మంది సరెండర్ అయ్యారు, ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి. ఆయన హోమ్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్ పనిచేసాడు, పవర్ఫుల్ హోమ్ మినిస్టరుడే. నక్సలైట్ టార్గెట్ అయిపోయాడు. అరే ఈయన మమ్మల్ని చంపుతున్నాడు, పట్టిస్తున్నాడు, సరెండర్ చేస్తున్నాడు, పగబట్టింది. బట్టి నెంబర్ 1 టార్గెట్ పెట్టుకున్నారు. మా అందరికీ తెలుసు ఆయన టార్గెట్ అని, ఆయన కూడా తెలుసు. అయితే అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎప్పుడైతే జరిగిండో ఆటోమేటిక్గా హోమ్లో ఉన్నంత సెక్యూరిటీ లేదు, బాంబ్ స్క్వాడ్ చెకింగ్ లేదు. సో అది అన్ఫార్చునేట్లీ వాడు టార్గెట్ పెట్టి బ్లాస్ట్ చేసి నైట్ టైంలో ఫస్ట్ టైం కొట్టిండ్రు అట్లా ఎక్స్ట్రీమిస్ట్. ఓకే, మీరు అప్పుడు లేరేమో. అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన బట్టి తిరగకూడదు రూల్స్ ప్రకారం. ఆయన కొద్దిగా రూల్స్ బాగా పాటిస్తాడు, అందుకని మమ్మల్ని తీసుకుపోలేదు. మామూలు అయితే ప్రతిసారి పోతాం, అది ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాడు కాబట్టి మేము పోకపోవడం వల్ల ఎదురుగున్నాయి ఇప్పుడు. ఓకే, సో ఆయన కూడా తెలంగాణకి బాగా అనుకూలంగా కూడా కదా. తెలంగాణ వాడు, తెలంగాణ అనుకూలం. అప్పట్లోనే శ్రీహరి, ఈయన
చాలా మంది చంద్రశేఖరరావు ఉమ్. మీటింగ్లు పెట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడే ప్రస్తావన కూడా జరిగింది. రావుల చంద్రశేఖర్ గారు. ఆ, వీళ్ళందరూ కేసీఆర్. ఈ చంద్రశేఖర్ మన సార్ ఓకే. ఈయన కూడా ఆ మీటింగ్లు ఉండే ఉమ్. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రులు దోపిడీ చేస్తున్నారు అనే ప్రస్తావన అప్పుడు జరిగింది. ఎవరు సార్ ఈ చంద్రశేఖర్? ఇప్పుడున్న కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అంటున్నారా? లేదు, చంద్రశేఖరరావు కేసీఆర్. కేసీఆర్ గారు. ఓకే. కేసీఆర్ కూడా ఇప్పుడు మంత్రి కదా, ఉమ్. ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే. ఉమ్. ఆయన మాధవరెడ్డి, ఇందిరారెడ్డి, మాధవరెడ్డి ఉంటే దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మాధవరెడ్డి ఉంటే ఈ పాటికి టాప్ లీడర్. ఆయనే టాప్ లీడర్. టాప్ లీడర్. అంతే, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి అందరు అటే పోదురు. అది అన్ఫార్చునేట్లీ అట్లాంటి గొప్ప లీడర్ను మనం కోల్పోకుండా ఉండాల్సి ఉండే. అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. దానివల్ల అటు ఇటు చూసే జనాలకు కేసీఆర్ తప్పిడు కనపడలే. అప్పుడు పోయి దగ్గర పోయి ఏంటి ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడు. బ్రహ్మాండమైన అస్త్రం అది, తెలంగాణ సెంటిమెంట్. ఒక సీట్, క్యాచ్ చేసి. ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది. ఎర్రబల్ దయాకర్ రావు కేసీఆర్ ఇద్దరు టీడీపీ మీటింగ్ లో ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది. అంటే ఇద్దరు ఈక్వల్ సార్, ఎర్రబల్ దయాకర్ రావు కేసీఆర్ ఇద్దరు? దయాకర్ అంత యాక్టివ్ ఎప్పుడు లేడు. దయాకర్ లేడు, అంత యాక్టివ్ లేడు. తెలంగాణ మీద లేడు. కేసీఆర్ కూడా అంత క్లోజ్ కాదు. ఏదో ఉంటాడు. ఇక ఆయన కూడా వర్కరే కదా. గ్రాస్ రూట్ లెవెల్ ఎప్పుడు ఓడిపోలే. ఆయన ఒక్కసారి మొన్న ఓడిపోయింది కానీ ఎప్పుడు ఓడిపోలే. ప్రతిసారి గెలిచిండు. ఎర్రబల్ దయాకర్ రావు ఎప్పుడు గెలిచిండు. మొన్న ఓడిపోయింది ఫస్ట్ టైం. మన బాగా మాస్ లీడర్ అతను. ఎర్రబల్ దయాకర్ మాస్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ మేధావులు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. పాలకుర్తిలో ఎప్పుడు ఎర్రబల్లికి ఎదురులేదు. ఇప్పుడు ఫస్ట్ టైం యశస్విని రెడ్డి గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఎర్రబల్లే. ఇది మొన్న గెలవడానికి రేవంత్ రెడ్డి బాగా కృషి చేసిందంట. ఆయన అమ్మాయి కొత్తగా వచ్చింది, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టింది. వాళ్ళ అత్తకు మంచి రెప్యుటేషన్ ఉండే. అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది దయాకర్ మీద. సో సహజంగా ఈ ఫ్యాక్టర్స్ ఆయన జైలు కూడా తిన్నట్టు మళ్ళా లేచిండే. అంటే నేను జైలు కూడా తిన్నట్టే కారణం రేవంత్ రెడ్డి అన్నాడు కదా సార్, నేను జైల్లో చెప్పకూడదు తిన్నంటే కారణం ఎర్రబల్ దయాకర్ రావు. విన్నా నేను కూడా. ఏ కారణం చిదంబరాన్ని జైలు పంపిణీ. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.